మోడీ గారికి అత్యంత దారుణమైన ప్రమాదం పొంచుకుందన్నమాట. మోడీ గారు నాకు తెలిసినప్పటికైతే సరైన సమయాన్ని ఆయన మేలుకున్నారు. చాలామంది ఇంకేముంది మోడీ గారు ఈ సీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఆ సీజేపీ పార్టీ చేసిన పనుల వల్ల, నిరసన వల్ల అయితే మోడీ గారు తల ఉంచేశారు. మోడీ గారు ఓడిపోయారింక. జీవితంలో ఇటువంటి ఓటమి ఆయనకి ఎప్పుడు చూడలేదు గానీ, ఫస్ట్ టైమ్ ఆయన ప్రజలందరి ముందు అయితే తల దించుకున్నారని చెప్పేసి కొంతమంది వాపోతా ఉన్నారు. మోడీ గారు ఈరోజు తల వంచడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసా మీకు? ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో విద్యాశాఖ మంత్రి, ఆయన రాజీనామా చేయడానికి కూడా ఒక ప్రధానమైన కారణం, ఒక పెద్ద వ్యూహం కూడా ఉందన్నమాట. అది తెలుసుకోక చాలామంది ఏమన్నారంటే, మోడీ గారికి పని అయిపోయింది. ఇంకా చాలా రాజీనామాలు చేయవలసి వస్తది అని చెప్పేసి విపరీతంగా అయితే కొంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మోడీ గారు ఒకవేళ ఏదైతే ఈ ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామాను ఒప్పందానికి ఒప్పుకోకపోతే గనక మన భారతదేశం పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఎందుకంటే ఈ కాక్రోచ్ పార్టీ ఏదైతే ఉందో ఈ కాక్రోచ్ పార్టీని కొన్ని శక్తులు మన భారతదేశాన్ని మొత్తం ముంచేసి మన భారత ప్రజలందరిని కూడా దగ్గరగా 20, 30 సంవత్సరాల కిందకి తీసుకెళ్ళిపోదామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాయన్నమాట. ఈ కాక్రోచ్ పార్టీ ఏదైతే ఉందో ఈ కాక్రోచ్ పార్టీ ముసుగులో తిరుగుతూ ఉన్నాయి. వీళ్ళు చుట్టూనే ఉన్నాయన్నమాట. వాళ్ళకి మద్దతు ఇస్తా ఉన్నాయి. ఈ కాక్రోచ్ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు విద్యార్థులందరూ కూడా వాళ్ళు తెలుసుకోక ఆళ్ళ మాయలో పడి మోదీ గారికి వ్యతిరేకంగా తిరిగి అక్కడ జంతర్ మంతర్‌లో అయితే ధర్నాలు చేస్తున్నారు. అసలు విషయాలు తెలిస్తే మాత్రం మీరు 100% మీరు ముక్కు మీద వేలేసుకుంటారు. తెలుసా మీకు? మన భారతదేశాన్ని ఏ విధంగా కిందకి లాగాలని ప్రయత్నిస్తున్నారో తెలుసా? ఒక బంగ్లాదేశ్, ఒక నేపాల్, ఒక శ్రీలంక, ఒక పాకిస్తాన్ ఈ విధంగా అయితే మన భారతదేశాన్ని వాళ్ళ లెవెల్‌లోకి తీసుకురావాలని చెప్పేసి మన సరిహద్దు ఏదైతే ఈ దేశాలున్నాయో చైనాతో పలంగాను ఇవన్నీ కూడాను ఎప్పటినుంచో కుట్ర పన్నుతూ ఉన్నాయన్నమాట. మన భారతదేశం ఆర్థికంగా ముందుకెళ్ళిపోతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అయితే ఒక అన్నగా ఉందన్నమాట మన భారతదేశం. ఎక్కడికెళ్ళినా గాని మన భారతదేశానికి ఒక మంచి గౌరవం దక్కుతా ఉంది. సో, ఇటువంటి సమయంలోనే మొత్తం మన సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కంట్రీస్ అన్నీ కూడాను మన భారతదేశాన్ని దగ్గర 20-30 సంవత్సరాల కిందకి మనకు తీసుకెళ్ళిపోవాలి. ఒక వ్యక్తి ఒక బండి కొనుక్కోవాలంటే దగ్గర 30, 40 సంవత్సరాలు కష్టపడితే గాని కొనుక్కోలేని పరిస్థితి రావాలి. అంతేకాకుండా మన భారతదేశంలో తినడానికే ఎప్పుడైతే మనం ఒక 30 సంవత్సరాల క్రితం ఎండలో కూలి పనులు చేసుకొని, కూలీనాలు చేసుకొని, మామూలు సాధారణమైన ఒక బడుల్లో చదువుకొని, ఇటువంటి పెద్ద పెద్ద బడుల్లో చదువుకునే పరిస్థితి లేకుండా చేయాలని మన భారత ప్రజలందరూ కూడాను పేద ప్రజలు చేయాలని చెప్పేసి పక్క కంట్రీస్ అన్నీ కూడాను కుట్రలు పన్నుతూ ఉన్నాయి. ఇటువంటి కుట్రలు పన్నుతున్న సమయంలోని ఈ కాక్రోచ్ పార్టీ అనేది పుట్టుకొచ్చింది. ఈ కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చి, ఈ కాక్రోచ్ పార్టీకి వీళ్ళందరూ కూడా మద్దతిచ్చారన్నమాట ఇంటర్నల్‌గాను. ఎక్కడి నుంచైతే ఈ ఫండ్స్ గట్టా వస్తా ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం ఆ బ్యాంక్ అకౌంట్‌లన్నిటిని కూడా బ్లాక్ కూడా చేసింది. ఈ కాక్రోచ్ పార్టీలన్నిటి కొంతమందున్నారు ఈటిలోని వాళ్ళందరికి కూడా డబ్బులొస్తా ఉన్నాయి ఇతర కంట్రీల నుంచి. అటువంటి వ్యక్తులందరూ కూడాను కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ అకౌంట్స్ అన్ని కూడా బ్లాక్ చేసిందన్నమాట. వాళ్ళెందుకు పంపించారు వీళ్ళకి డబ్బులు ఒకసారి ఆలోచించండి. అంత అవసరం ఏంటి వాళ్ళకి? ఔట్ ఆఫ్ కంట్రీ వాళ్ళకి పాకిస్తాన్ అయినా గాని, బంగ్లాదేశ్ అయినా గాని, చైనా అయినా గాని వాళ్ళకేం అవసరం? మన భారత మన భారతదేశంలో నిరసనలు వ్యక్తం చేస్తున్న వ్యక్తులకి డబ్బులెందుకు పంపించాలి? వాళ్ళకెందుకు సపోర్ట్ చేయాలి? మీరొకసారి ఆలోచించండి. ఈ విధంగా ఉంది గాబట్టే నరేంద్ర మోడీ గారు అన్నిట్లో కూడా గమనించి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడురా అంటారు చూసారా? అదే దానికి నిదర్శనంగా అయితే ఈ రోజైనా ఇక్కడ తగ్గారు. మన భారత ప్రజల కోసం తగ్గారు. మన భారతదేశాన్ని కాపాడుకోవాలని చెప్పేసి తగ్గారుమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువత ఏదైతే ఉందో విద్యార్థులు, ఈ విద్యార్థులు తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఎవరైతే ఈ భారతదేశాన్ని తొక్కేసి మొత్తం భారతదేశాన్ని నాశనం చేసేద్దామని చెప్పేసి కొన్ని శక్తులున్నాయో వాళ్ళ మాటలు విని వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో, ఏ విధంగా అర్థమయ్యేలా చెప్పాలో పాపం మోడీ గారికి అర్థం అవ్వట్ల. అందుకని చెప్పేసి ఇంకేం చేసేది లేక మన భారతదేశాన్ని కాపాడుకుందామని ఒక బంగ్లాదేశ్, ఒక పాకిస్తాన్ లాగా అవ్వకూడదని, ఒక నేపాల్ లాగా అవ్వకూడదని, మన భారతదేశం యొక్క పరువును కాపాడదామని, మన ఆర్థిక వ్యవస్థను కాపాడదామని మోడీ గారు వీళ్ళ ముందు తల ఉంచారన్నమాట. అంతేగాని ఇంక వేరేదేమి కాదు. మన భారత శ్రేయస్సు కోసమే మోడీ గారు తలొచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో, నీట్ ఎగ్జామ్ మీద ఈ లీకులు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా పెట్టారు. చాలా తొందరగా శిక్ష పడడం గురించి కూడా చెప్పారాయన. ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆయన మీద అంత అభిమానం లేకపోతే ఆయన పెట్టిన వీడియో రాత్రికి రాత్రి 30,00,00,000 మంది చూసారంటే ఒకసారి అర్థం చేసుకోండి.
కోటి, 2,00,00,000 కాదు. ఏకంగా 30,00,00,000 మంది ప్రజలు ఆయన్ని వీడియో చూసారు. అంటే ప్రపంచ రికార్డ్ ఇప్పటిదాకా ఏ అధ్యక్షుడు, ఏ వ్యక్తి రాత్రి 30,00,00,000 చూసే ప్రస్తావన ఎక్కడ లేదు మాట. అంతమందిని చూసారంటే నరేంద్ర మోడీ గారిని ఆ విధంగా ఫాలో అవుతున్నారు జనాలు. అంత శక్తివంతమైన వ్యక్తి మాట నరేంద్ర మోడీ గారు. మన భారతదేశాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు. ప్రపంచ స్థాయిలో మన భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చారు. మరి అటువంటి భారతదేశం కోసం ఆయన ఈరోజు తలవవలసొచ్చింది. అంతేగాని ఇంక వేరే విషయం ఏమి కాదు. చాలామంది విపక్ష పార్టీ వాళ్ళైనా, కొంతమంది పరమ వ్యక్తులనే గాని నరేంద్ర మోడీ గారి మీద బురద జల్లుతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మీరు చాలా పెద్ద దొంగ. మీరు చేసే పనులన్నీ కూడా ఈరోజు తెలిసిపోయాయి. మొత్తం భారత ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లయితే అయితే మాట్లాడుతున్నారు. ఇదంతా తప్పు. నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని కాపాడడం కోసం ఒక వెన్నెముకగా ఆయన తయారయ్యారు. ఒక ఉక్కు మనిషిలా తయారయ్యారన్నమాట. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల తర్వాత. ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక ఉక్కు మనిషి అని చెప్పేసి ఆయనకి పేరొచ్చిందో, అటువంటి పేరే మళ్ళీ మన నరేంద్ర మోడీ గారికి వచ్చిందన్నమాట. ఒక ఉక్కు మనిషిలాగా ఇన్ని సంవత్సరాల తర్వాత మన భారతదేశానికి ఒక వెన్నెముకలాగా నిలబడ్డాడాయన. అటువంటి వ్యక్తిని ఈ రోజైతే దిగజార్ద్దాం అని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంత ఆషామాషా కాదు. నరేంద్ర మోడీ గారిని కిందకి దించాలంటే, అంటే గద్దె దించాలంటే చాలా సమయం పడతది మీకు. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు నరేంద్ర మోడీ గారిని దించేస్తే గనక పనైపోతుంది. నరేంద్ర మోడీ గారిని దించేస్తే బీజేపీ పనవ్వదు. నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు బీజేపీలో చాలా మంది ఉన్నారన్నమాట. కానీ ఇక్కడ నేను పార్టీ గురించి మాట్లాడతలేదు. దేశ భవిష్యత్తు గురించి మాట్లాడుతాను. ఇక్కడ మీరు పార్టీ గురించి మాట్లాడొద్దు. ఎవరైతే కాక్రోచ్ పార్టీ, ఈ పార్టీ స్థాపకుడు ఉన్నాడో అభిషేక్, ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా మీకు? నరేంద్ర మోడీ గారు మీ పార్టీలో ఇక రాజీనామాలు ఉండవని చెప్పారు కదా! మరి అటువంటిది మీ పార్టీలో రాజీనామాలు ఏ విధంగా అవుతున్నాయి? ఇంకా రాజీనామాలు అవుతాయని చెప్పేసి ఆ వ్యక్తి అయితే మాట్లాడాడు. ఇక్కడ మీరు ఒకసారి గమనించాల్సిన విషయం ఉంది. ఏంటంటే అతను నీట్ ఎగ్జామ్‌లో జరుగుతున్న ఏదైతే లీకుల కోసం వచ్చిన ఆ వ్యక్తి ఈ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? నీట్ ఎగ్జామ్స్ గురించి కదా మాట్లాడాలి. ఆల్రెడీ నీట్ ఎగ్జామ్‌లోని లీక్ అయింది కాబట్టే ఈ ధర్మేంద్ర ప్రధాన్‌ని మీరు రాజీనామా చేయమన్నారు. దాని గురించే కేంద్రం కూడా ఒప్పుకుంది. నరేంద్ర మోడీ ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ధర్మేంద్ర ప్రధాన్‌ని రాజీనామా చేసేసారు. అక్కడితో మీరు సాటిస్ఫాక్షన్ అవ్వాలి కదా! మరి రాజకీయ పరంగా ఎందుకు మీరు డైలాగులు వేస్తున్నారు? రాజకీయ పరంగా ఎందుకు మరి ఇతను వార్నింగ్‌లు ఇస్తున్నాడు? ఒకసారి అర్థం చేసుకోండి మీరు. అంటే ఇతని వెనకాల ఎంత పెద్ద పెద్ద శక్తులున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. యువతను పట్టుకుంటే భారతదేశాన్ని నాశనం చేయొచ్చు. యువత మొత్తం వ్యతిరేకం అయిపోతే గనక మన భారతదేశం మొత్తం డెవలప్ అవ్వకుండా పూర్తిగా నాశనం అయిపోద్దన్నమాట. యువతని ఏ విధంగా తయారు చేయాలంటే ఒక ఉగ్రవాదుల కింద తయారు చేయాలి. బయట శక్తులన్నీ కూడా అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. పాకిస్తాన్ అనే గాని, బంగ్లాదేశ్ అనే గాని, నేపాల్ అనే గాని. వాళ్ళ ప్రయత్నాలకి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారన్నమాట. ఈ నిరసనకారులందరూ వాళ్ళు చెప్పిన మాటలన్నీ వింటా ఉన్నారు. వీళ్ళకి అర్థం అవ్వట్ల. మన భారతదేశంలోనే ఒక దేశ ప్రధానిని తిడితే వాడు గొప్పోడు. చాలా తెలివైనవాడు. మన పార్లమెంట్‌కి ఎళ్ళిపోయి ముట్టడి చేస్తే గనక ఆడు చాలా తెలివైనవాడు. మన పార్లమెంట్ ఎదురుంగా కూర్చొని ధర్నాలు చేస్తే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి మించిన తెలివైన వాళ్ళు ఎవరు లేరుమాట. ఒక ప్రధానిని చంపేస్తా అని చెప్పేసి మీడియా ముందు వచ్చి ఒక కుర్రవాడు ఈడ్చి కొడితే వాడికి 22 సంవత్సరాలు అవ్వదు. అలా మాట్లాడితే వాడు చాలా పెద్ద తెలివైనవాడు మాట. ఈ విధంగా తయారవుతుంది. ఈ విధంగా తయారవ్వడానికి ప్రధానమైన కారణం ఏమిటి? ఎవరు కారణం? కొన్ని శక్తులు మాట. అంటే పక్కన పాకిస్తాన్, అదేవిధంగా చైనా, అంతేకాకుండా ఈ బంగ్లాదేశ్ ఏదైతే ఉన్నాయో ఇయన్నీ కూడాను మన భారతదేశాన్ని కిందకి తీసుకొచ్చేవాళ్ళని చెప్పేసి ఒక 20, 30 సంవత్సరాల కిందకి తీసుకెళ్ళిపోయి మన భారత ప్రజలందరూ కూడాను పేదవాళ్ళు చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు చేసే ముసుగులోనే ఏదైతే కాక్రోచ్ పార్టీ ఉందో, ఈ కాక్రోచ్ పార్టీ బలైపోయింది. కాక్రోచ్ పార్టీ బలైపోయింది. ఎందుకంటే ఈ ఏదైతే మచ్చ ఉందో, ఈ మచ్చ అంతా కూడా కాక్రోచ్ పార్టీ మీద వస్తది కాబట్టే నరేంద్ర మోడీ గారు ముందుగానే దాన్ని గమనించి ఏదైతే ఈ కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తుందో, ఆ డిమాండ్ ప్రకారంగా అయితే వీళ్ళు 3 అయితే డిమాండ్ చేశారు. దాంట్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెప్పారు. అది కూడా ఓకే అన్నారు. అంతేకాకుండా ఎవరి మీద అయితే కేసులు కట్టి పెట్టారో, ఆ కేసుల మీద అన్నీ కూడా తీసేయాలని చెప్పారు. అది కూడా ఓకే అన్నారు. అంతేకాకుండా ఎవరైతే ఈ నీట్ ఎగ్జామ్స్ కోసం చనిపోయారో వ్యక్తులు వాళ్ళందరూ కూడా కోటి ఎక్స్‌గ్రేషియా గట్టా ఇవ్వాలని చెప్పారు. దాని గురించి కూడా చర్చలు జరుగుతా ఉన్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకెవరి మీద కూడా కేసులు పెట్టకూడదు, ఎవరిని టార్గెట్ చేయకూడదని చెప్పేసి కూడా ఆయన అడిగారు. అది కూడా ఓకే అని చెప్పారు. ఇయన్నిట్లికి కూడా ఓకే చెప్పిందంటే దానికి అర్థం ఏంటి? భవిష్యత్తు బావుండాలి. యువత భవిష్యత్తు బావుండాలి. రోడ్ల మీదకి రాకూడదు. ఎందుకంటే యువత అంతా కూడా రేపన్న రోజులోని భవిష్యత్తు ఉంటది కాబట్టి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళాలి. ఇటువంటి వ్యక్తులు రోడ్డు మీదకొచ్చి ధర్నాలు గట్టా చేస్తే దేశ భవిష్యత్తు అంతా కూడా పాడైపోద్దని చెప్పే ఉద్దేశంతోటి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామాని అంగీకరించారు. సో, అది జరిగింది. అంతేగాని చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా నరేంద్ర మోడీ గారి యొక్క పని అయిపోయింది.
ఇక తల ఉంచేసాడు. ఇంకా నరేంద్ర మోడీ రాజీనామా చేసేస్తాడు. బీజేపీ పని అయిపోయిందని ఆళ్ళ ఇష్టానుసారంగా అయితే మాట్లాడుతా ఉన్నారన్నమాట. ఇక్కడ రాజకీయం గురించి మాట్లాడతలేదు. దేశ భవిష్యత్తు గురించి అయితే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్నమాట అది. సో, ఏది ఏమైనా గాని నాకు తెలిసిన మట్టుకైతే ఇటువంటి నిరసనలైతే దేశానికి మంచిది కాదు. ఏదైనా గాని దాన్ని చర్చించుకోవాలి. కోర్టులు గట్టా ఉన్నాయి. కోర్టుకి వెళ్ళాలి. దాన్ని మీరు లాగాలి. అంతేగాని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి పోలీసులు కొట్టి ఈ విధంగా అయితే ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లాగా మనం చేస్తే గనక పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఈ 3 కంట్రీస్ సమానంగా మనకి ఒకటే పోలిక అవుద్దన్నమాట ప్రపంచ దేశాల్లోని. ఆ కంట్రీస్ అన్నీ కూడా అంతే వాళ్ళకి ఎడ్యుకేటెడ్ లేదు. అదంతా కూడా లేబర్ కంట్రీస్ అని చెప్పేసి ఒక ముద్ర మనకు కూడా పడిపోద్ది. ఒక నేపాల్, ఒక బంగ్లాదేశ్, ఒక పాకిస్తాన్ లాగే మనల్ని కూడా చూస్తారన్నమాట. మనకే పరువు పోద్ది. అందుకనే ఇటువంటి పనులు చేయకూడదని చెప్తానన్నమాట. చూసారు కదా! దీని మీద మీకేమనిపిస్తుంది? నరేంద్ర మోడీ గారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది? ఆయన అందుకే ఇటువంటి డిసిషన్ తీసుకున్నాడా? అసలు మీకేం డౌట్ అనిపిస్తుంది దీని మీద అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాను. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.